బేసిక్గా పడినవాడే లేవడం నేర్చుకుంటాడు, కానీ పడిపోతానేమో అని భయపడేవాడు ఎప్పటికీ నడవడం నేర్చుకోడు. మన జీవితంలో చాలా మంది ఓడిపోవడానికి భయపడరు, కానీ ప్రయత్నించడానికి భయపడతారు. ఒకవేళ ఫెయిల్ అయితే జనం ఏమనుకుంటారు, డబ్బు పోతే నన్ను ఎవరైనా తక్కువగా చూస్తారేమో అనే ప్రశ్నలతో మన కలలు మనమే ఆపేసుకుంటాం నిజానికి. కానీ ఒక విషయం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఫెయిల్యూర్ అనేది నీ జీవితానికి ఫుల్ స్టాప్ కాదు, ఒక కామ మాత్రమే. పడిపోయావా లే, తప్పు చేసావా నేర్చుకో, ఓడిపోయావా మళ్ళీ ప్రయత్నించు. ఎందుకంటే రిస్క్ తీసుకోకుండా సక్సెస్ కోరుకోవడం అంటే ఈత నేర్చుకోకుండా సముద్రం దాటాలనుకోవడం లాంటిది. సో జీవితంలో ఎప్పుడు గ్యారంటీ ఉండదు. కొన్ని డిసిషన్స్ తప్పు అయి ఉండొచ్చు, కొందరు మనుషులు మనల్ని వదిలిపోవచ్చు, కొన్ని ప్రయత్నాలు విఫలమవ్వచ్చు. కానీ ఏమీ ప్రయత్నించకపోయినా రీగ్రెట్ కంటే ఫెయిల్ అయిన రీగ్రెట్ చాలా చిన్నదిగా అనిపిస్తుంది. అందుకే భయాన్ని పోగొట్టుకున్న తర్వాత మొదలు పెట్టాలని ఎప్పుడు ఎదురు చూడకూడదు. భయం ఉన్నప్పుడే మొదటడుగు వేసేయాలి. నీకు ఏం ఉన్నా లేకపోయినా మొదలుపెట్టు. పర్ఫెక్ట్ టైం కోసం ఎప్పుడు ఎదురు చూడకు. ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు నేను పడిపోయాను అని బాధపడకూడదు, పడిపోయినా మళ్ళీ లేచాన్రా అని గర్వపడేలా ఉండాలి. భయంతో ఆగిపోయిన జీవితం కంటే ధైర్యంగా ప్రయత్నించి ఓడిపోయిన జీవితం చాలా గొప్పది. నీ కథ ఇంకా ముగియలేదు, నువ్వు ఇంకా రాయాల్సిన చాప్టర్లు చాలా ఉన్నాయి. మొదలెట్టు.